హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో ఆలూ కట్లెట్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు ఒక 4 ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. ఇప్పుడు వీటిని చిదుముకుందాం. ఆలుగడ్డల్ని మొత్తం ఇలా చిదుముకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కదా, ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. తగినంతగా ఉప్పు, 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న స్పూన్తో వేయించిన జీలకర్ర పొడి, అదే స్పూన్తో ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 2 స్పూన్స్ బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా తీసుకుందాం. కొంచెం మందం ఉండేలాగే చూసుకోవాలి. ఈ మాత్రం తీసుకొని దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఈ మాత్రం మందం ఉండాలి. ఇలా చేసుకున్న దీన్ని బ్రెడ్ పౌడర్లో 2 వైపులకి ఇలా తిప్పి వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మిగిలినదంతా కూడా ఇలాగే చేసుకుందాం. మొత్తం ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2వ వైపుకి తిప్పేసుకుందాం. వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాతకి 2వ వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా 2వ వైపు కూడా తిప్పేసుకున్నాం కదా, ఆ వైపు కూడా ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలినవి కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూశారు కదా, ఇంట్లోనే ఈజీగా ఆలూ కట్లెట్స్ ఎలా చేసుకోవాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ సాయంత్రం మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మరో వంటతో కలుద్దాం.